యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ఎవరితో స్నేహం చేయకూడదు, ఎవరితో స్నేహం చేయాలి. కోపచిత్తునితో సహవాసము చేయకము, క్రోధము గల వానితో పరిచయము కలిగి ఉండకము. నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకుందువేమో అని సామెతలు 22:24 మనకు తెలియపరుస్తుంది. అలాగే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక అని కీర్తనలు 1:1 మనకు తెలియపరుస్తుంది. ఇప్పుడైతే సహోదరుడనబడిన వాడెవడైనను జారుడు గాని, లోపి గాని, త్రాగుబోతు గాని, దోచుకునివాడు గాని, తిండిబోతు గాని, త్రాగుబోతు గాని, విగ్రహార్థికుడు గాని అయ్యున్న ఎడల వానితో సాంగత్యము చేయకూడదు. 1 కొరింథీయులు 5:11 ఇలా తెలియపరుస్తుంది. అలాగే 10 యాపిల్స్ తీసుకోండి, అందులో 9 యాపిల్స్ కుళ్ళిపోయాయి, ఒక్క యాపిల్ మాత్రమే చాలా బాగుంది. బాగున్న ఆ ఒక్క యాపిల్ తీసుకెళ్ళి 9 యాపిల్స్లో పెడితే కుళ్ళిపోతుందో బాగుంటుందో మీరే ఆలోచించండి. మీరు కూడా అంతే. మీరు మంచివారే, విశ్వాసులే, కానీ 9 మంది స్నేహితులు సమస్త దుర్మార్గంతో కుళ్ళుతో లోకంలో ఉన్న వారైతే మంచిగా ఉన్న మీ జీవితం కూడా ఆ చెడ్డ క్రియలతోనే నిండిపోతుంది. ఎవరితో స్నేహం చేయాలి? దేవుడు జగడమాడడు, కేకలు వేయడు, వీధులలో ఈయన శబ్దం ఎవ్వరికీ వినపడదు అంట. మత్తయి సువార్త 12:19 అలా తెలియపరుస్తుంది. అందుకే దేవునితో స్నేహం చేస్తూ ఆత్మీయులతో సహవాసంలో ఉంటే యేసులో ఉన్న సుగుణాలను నువ్వు పొందుకుంటావు. ఆయన ఏ భారంతో ఈ లోకానికి వచ్చున్నాడో అదే భారం కలిగి నీవు కూడా ఉంటావు. అందరికీ